అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. యూపీ ఒకప్పుడు క్రైమ్ క్యాపిటల్. మాఫియా గ్యాంగ్స్టర్ల కిరాతకాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అయితే యోగి ఎంట్రీ తర్వాత ఆ పరిస్థితుల్లో చాలా వరకు మార్పులు వచ్చాయి. మాఫియా ఖతమైంది, గ్యాంగ్స్టర్లు కనుమరుగయ్యారు. అయోధ్య, వారణాసి వంటి పుణ్యక్షేత్రాలతో ఉత్తరప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధానిగా ఓ వెలుగు వెలుగుతోంది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాతో యూపీ రూపురేఖలే మారిపోయాయి. ఇక్కడే ఇస్లామిస్టు మూకల కన్ను యోగి అడ్డాపై పడింది. అలాంటి ఒక సంఘటనే ప్రస్తుతం యూపీతో పాటు యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న యోగి బుల్డోజర్లను యాక్షన్ లోకి దించింది అది. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న వృద్ధుడి పేరు చంగూర్ బాబా. చూడ్డానికి చాలా అమాయకంగా కనిపిస్తున్న ఇతడు చేసిన పని ఉగ్రవాదుల లెక్క తేల్చే యాంటీ టెర్రర్ స్క్వాడ్ ను ఒక్క క్షణం ఉలిక్కి పడేలా చేసింది. చంగూర్ బాబా ఇస్లాం మతంలోకి మారితే డబ్బులు ఇస్తామని ఆశపెడుతున్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు రేడ్ చేసి అరెస్ట్ చేశారు. ఆ కేసు విచారణలోనే ముఠా ఆర్థిక లావాదేవీలు, మత మార్పిళ్ల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. తమకు తెలియకుండా ఇంత తతంగం జరుగుతుందా అని షాక్ అయ్యారు. జమాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా అనే వ్యక్తిని అక్రమ మతమార్పిడి రాకెట్ కు మాస్టర్ మైండ్ గా గుర్తించి జూలై 5వ తేదీన బలరాంపూర్ జిల్లాలోని మద్పూర్ గ్రామంలో అరెస్ట్ చేశారు. అతనితో పాటు అతని భార్య నీటు అలియాస్ నస్రీన్ కూడా అరెస్ట్ చేశారు. ఈ రాకెట్ కు సుమారు 100 కోట్ల విదేశీ నిధులు వచ్చినట్లు గుర్తించారు. ఇవి ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ నిధులు 40కి పైగా బ్యాంకు ఖాతాల ద్వారా, కొన్ని నకిలీ పేర్లతో తెరిచిన ఖాతాల ద్వారా వచ్చాయి. ఇది భారీ స్థాయిలో మనీ లాండరింగ్ గా గుర్తించారు. चंगूर बाबा उर्फ जमालुद्दीन, जो अपने आप को हजरत जलालुद्दीन के रूप में, पीर बाबा के रूप में प्रोजेक्ट करता है, जिसके द्वारा जनपद बलरामपुर के कस्बा उतरौला में एक कन्वर्जन के बड़े नेटवर्क चलाए जाने की बात प्रकाश में आई थी, जिसकी जांच एसटीएफ द्वारा की गई. జమాలుద్దీన్ హిందూ, ఇతర నాన్ ముస్లిం సమాజాల నుంచి వ్యక్తులను ఇస్లాం కు మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రాకెట్ లో లవ్ జిహాద్, బలవంతం, ఆర్థిక ఆకర్షణల ద్వారా మత మార్పిళ్లు చేస్తూ వస్తున్నారు. అంతేకాదు ఈ కేటుగాడు కులం ఆధారంగా మత మార్పిడి రేట్లు నిర్ణయించాడు. బ్రాహ్మణ, క్షత్రియ, సిక్కు మహిళలకు 15 నుండి 16 లక్షలు, ఓబీసీ మహిళలకు 10 నుండి 12 లక్షలు, ఇతర కులాలకు 8 నుండి 10 లక్షలు ఇచ్చి మతం మార్పిళ్లకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. జమాలుద్దీన్, అతని నెట్వర్క్ సభ్యులు దాదాపు 40 సార్లు ఇస్లామిక్ దేశాలకు ప్రయాణించారని, ఇది రాకెట్ కు అంతర్జాతీయ సంబంధాలకు సూచిస్తుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇక్కడితో అయిపోలేదు. ఈ కేసులో అంతకు మించిన ట్విస్టులు చాలానే ఉన్నాయి. జమాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా 4 సంవత్సరాలుగా చంద్ ఔలియా దర్గా సమీపంలో నివసిస్తూ హజ్రత్ బాబా జమాలుద్దీన్ పీర్ బాబా అనే సూఫీ సాధువు పేరుతో హిందూ గుర్తింపుతో జీవించాడు. ఈ సమయంలోనే భారీ ఎత్తున మత మార్పిళ్లు నిర్వహించాడు. షిజ్రా ఏ తైబా అనే పుస్తకాన్ని ప్రచురించి ఇస్లాం ప్రచారానికి ఉపయోగించాడు. విదేశీ నిధులతో జమాలుద్దీన్ లగ్జరీ ఆస్తులు, బంగళాలు, హై అండ్ వెహికల్స్ ను కొనుగోలు చేశాడు. ఈ నిధులతోనే ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. గోమతి నగర్ పోలీస్ స్టేషన్ లో ఇండియన్ పీనల్ కోడ్, ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ రిలీజియన్ కన్వర్షన్ యాక్ట్ 2021 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తన అరెస్ట్ చేయడానికి వస్తున్నారని తెలుసుకున్న జమాలుద్దీన్ తొలుత పారిపోయేందుకు ప్రయత్నించాడు. చివరికి ట్రేస్ చేసి పట్టుకున్న పోలీసులు లక్నో జైలుకు తరలించారు. ఈ రాకెట్ తో కనీసం 40 మంది వ్యక్తులు బలవంతంగా లేదా డబ్బు ఆశ చూపి ద్వారా ఇస్లాం మతంలోకి మార్చారు. మైనర్లను కూడా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీన్ కట్ చేస్తే జమాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబాపై యోగి మార్క్ బుల్డోజర్లు గేర్లు మార్చేశాయి. అతని ఆస్తులను ధ్వంసం చేసి పారేస్తున్నాయి. కానీ మత మార్పిళ్లకు యోగి అడ్డానే ఎందుకు ఎంచుకుంటున్నారు?
భారత్ కు యూపీ ఆధ్యాత్మిక రాజధానిగా ఉంది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచం మొత్తానికి పరిచయం చేసింది. అలాంటి యూపీని ఇస్లామిక్ మెజారిటీ స్టేట్ గా మార్చాలనేది ఇస్లామిక్ మతోన్మాద శక్తుల కుట్రగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి భారత్ ను ద్వేషించే ఇస్లామిక్ దేశాల నుంచి ఫండింగ్ జరుగుతున్నట్లు జమాలుద్దీన్ కేసు చూస్తే అర్థమవుతోంది. అయితే యోగి అడ్డాలో ఈ కుట్రలు వర్కౌట్ అయ్యే సీన్ లేదు. ఎందుకంటే మత మార్పిళ్ల విషయంలో యోగి ఆదిత్యనాథ్ యాక్షన్ ఎవరి ఊహకు అందని రీతిలో ఉంటుంది. జమాలుద్దీన్ కేసు విచారణలో బయటకు వచ్చిన వివరాల ఆధారంగానే యోగి సర్కార్ నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది. మరి ఈ కేసులో ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో చూడాలి.